సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణపై వరుణుడు దండెత్తాడు. వర్షాల తాకిడి అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తూ ఉండగా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్రవారం శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే గురువారం రోజంతా కూడా హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతూ జనజీవాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలోనూ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. బంగాళాఖాతంలోని వాయుగుండం ఎఫెక్ట్ తోని ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ రెయిన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మనకి లైవ్ లో ప్రేమ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రేమ్, గత 2 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ్? ఇవి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మరొక 3 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లోనూ వరుణుడు వణికిస్తున్నాడు. 3 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతోటి నగరవాసులతో పాటు హైదరాబాద్ నగరవాసులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చలికి వణికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 3 రోజులుగా కురుస్తున్న వర్షం మరొక 3 రోజులు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉంటారో తీర ప్రాంతాల వెంట ఉన్న శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన మంత్రి అనిత కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఓ మోస్తరు రేంజ్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు తగు సూచనలు చేయడమే కాకుండా ఎక్కడ కూడా అంటే నీటి నిల్వలు ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా డేంజర్ స్పాట్స్ గుర్తించారో అక్కడ సహాయక చర్యలు చేపట్టడంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్కి వచ్చే ఫోన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ యొక్క హైడ్రా ఇచ్చిన నెంబర్ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ కావచ్చు, ఆ నెంబర్లకు ఫోన్లు చేసి అక్కడున్న ఇబ్బందిని కనుక ఒకవేళ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా ఇటు హైడ్రా కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడున్న ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసేందుకు అనువుగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని కూకట్పల్లి కావచ్చు, రాయదుర్గం కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలు అత్యధికంగా అంటే మెహదీపట్నం కావచ్చు, అత్యధికంగా ఈ యొక్క ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో పోలీసులు ఆల్టర్నేట్గా ట్రాఫిక్ని మళ్లించడంతో పాటు ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కాలువలు, ఈ యొక్క చిన్న చిన్న చెరువులు ఉన్న దగ్గర గండి పడకుండా ఒకవేళ గండ్లు పడితే వెంటనే ఎలా చర్యలు తీసుకోవాలో కూడా ఆల్రెడీ దీనిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఎక్కడ కూడా రైతులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. రైతులు వేసిన పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. అయితే ఇంకొక 3 రోజులు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం, మరోవైపు మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేయడం, తెలంగాణలో అత్యవసరమైతేనే కానీ బయటికి రావాలి, లేదంటే ఇళ్లల్లోనే ఉండడం మంచిదని, మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జలమయమవుతున్నాయో అక్కడ సహాయక చర్యలు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు అధికారులు నిమగ్నమై ఉంటున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు సంభవిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి. అక్కడున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి అధికారులకు సంబంధిత శాఖ అధికారులకు సంబంధించిన నెంబర్లు ఉన్నా కానీ ఫోన్ చేయటము, వాట్సాప్లో ఒక ఫొటోస్ పెట్టడం, సమస్యను వివరించే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే చర్యలు తీసుకునేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. ముఖ్యంగా నీటి నిల్వలు ఉన్న దగ్గర వాహనదారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నీళ్ళలో ఏదో
తడవచ్చు అన్నట్టుగా నీళ్ళల్లో నుంచి కనుక వెళ్తే అక్కడ ఏవైనా కనపడని గుంతలు ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఆ గుంతల్లో పడ్డ సందర్భాలు అనేకం చూసాం. కార్లు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఆ గుంతల్లో కనుక వీల్స్ ఇరక్కపోతే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా నీటి నిల్వలు ఉన్న దగ్గర వాహనాలను దూరంగా తీసుకువెళ్ళటమే మంచిది. సో మొత్తం నిర్విరామంగా కురుస్తున్న ఈ యొక్క వర్షాలకు ప్రజలైతే గజగజ వణికిపోతున్నారు. ఓవైపు చలి కూడా పెరిగిపోయింది విస్తారంగా. ముఖ్యంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండటంతో పాటు అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆయా శాఖల సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అటు ఉద్యోగస్తులు, విద్యార్థులతో పాటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జార్ఖండ్ అదేవిధంగా బంగ్లాదేశ్ మీదుగా ఈ యొక్క వాయుగుండం పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో విస్తారమైన జోరు వానలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న పరిస్థితి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్రతతోని ఈ విస్తారంగా వర్షాలు అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు విస్తారంగా వర్షాలు ఇంకో 2 రోజులు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే ప్రజలు బయటికి రావద్దని ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. సో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా కూడా ఏవైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో కొన్ని బోర్డ్స్ అయితే అక్కడ పెట్టడం జరిగింది, ఇది డేంజర్ స్పాట్ అని చెప్పేసి. సో ముందస్తు జాగ్రత్తలు కూడా జీహెచ్ఎంసీ, ఇటు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకి అందుబాటులో ఉండటానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.